హలో ఎవ్రీవాన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కలలు. ఇదిగోండి, బాలమ్మ బుట్ట బొమ్మలాగా రెడీ అయి వెళ్తుంది. ఎక్కడికి అనుకుంటున్నారు? స్కూల్లో యాన్యువల్ డే ఉంది. అందరూ నా డాన్స్ వీడియోని చూసి లైక్ చేయండి. యాన్యువల్ డే అంటే సంవత్సరానికి ఒకసారే కదా వస్తుంది. 11 months క్రితమే దివిజ ప్రీ స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన యాన్యువల్ డే మన ఛానల్లో పోస్ట్ చేశాను. మళ్ళీ ఇది దివిజ ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత యాన్యువల్ డే అన్నమాట. లాస్ట్ ఇయర్ ఇప్పుడు జనవరిలో జరిగింది ప్రీ స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో. ఏమని చెప్తాంలేండి వీళ్ళ యాన్యువల్ డే గురించి. ఫస్ట్ టైం వేస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి ప్రతి స్టెప్ రోజు ఇంట్లో చూపిస్తూ ఉంటే ఇక స్టేజ్ మీద చూడాలని ఏమనిపిస్తుంది. వీళ్ళ స్కూల్ వాళ్ళు మనకి స్లాట్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు మార్నింగ్ 7:30, ఆ తర్వాత 12:30, తర్వాత 3:30 స్లాట్స్ అని డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళకి డిఫరెంట్ స్లాట్స్ ఇచ్చారు. మాకైతే మార్నింగ్ 7:30కే రమ్మని చెప్పారు. మన టైం సెన్స్ గురించి తెలిసిందే కదా. చక్కగా ముస్తాబై 8:30కి వెళ్ళాము. సరేలే, స్టార్టింగ్ లో స్పీచెస్ అవన్నీ ఉంటాయి, ఏం చెక్క అవన్నీ మిస్ చేసేసి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ చూడొచ్చు అనుకుంటూ వెళ్ళాము. కానీ తీరా అక్కడికి వెళ్తే పేజీలు స్పీచ్ చదువుతూనే ఉన్నారు, గంటలు చెప్తూనే ఉన్నారు. చెప్పి ప్రోగ్రామ్ ఎప్పుడో 10:30కి స్టార్ట్ చేశారు. ఏదో టైం ప్రకారం చేస్తారేమో, అక్కడికి లేటుగా వెళ్తున్నామని టిఫిన్ కూడా తినకుండా వెళ్ళాము. తర్వాత తెలిసింది ఈ స్పీచ్లు, ఈ ప్రోగ్రాము ఇవన్నీ సినిమా మధ్యలో వచ్చే యాడ్స్ కాదు, యాడ్స్ మధ్యలో వచ్చే సీరియల్స్ అని. 2 hours నాన్ స్టాప్ గా వాళ్ళ హిస్టరీ అంతా విన్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు డాన్స్ ప్రోగ్రామ్. దివిజాకి ఇంట్లోనే కాస్ట్యూమ్స్ వేసుకొని తీసుకొచ్చి ఇలా టీచర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఇంకా చూడండి, అప్పటి నుంచి ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని మా తంటాలు. సరే, ఒకసారి అలా ఈ ఫంక్షన్ హాల్ అంబియన్స్ అంతా ఎలా ఉందో చూద్దామని చెప్పి బయట అంతా తిరుగుతూ ఉన్నాము. మార్నింగ్ తినకుండా హడావిడిగా వెళ్ళానా, ఆకలేసేంత వరకు బానే ఉంది చుట్టూ అంతా చూస్తూ. ఇంకా చూడండి, 9:30 దాటింది, ఆకలి స్టార్ట్ అయింది, ఈ స్పీచెస్ అవ్వట్లేదు. వచ్చిందే లేటు. ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో సీట్ ఎక్కడో లాస్ట్ లో దొరికింది. మా బుడ్డి పిల్ల స్టేజ్ మీద చీమ పిల్లంతగా అనిపిస్తుంది. ఇంకా ఆ సీట్ కూడా పోతదేమో అని చెప్పి అట్లే కూర్చొని ఏం చేయాలో తోచక కూర్చున్న చోటే ఒక చిన్న కునుకేసామన్నమాట. నెక్స్ట్ స్లాట్ కి వచ్చిన వాళ్ళు ఎంత లక్కీ, స్పీచెస్ అంతా ఉండవేమో అనుకున్నాము. బట్ సేమ్ 12:30 బ్యాచ్ వాళ్ళకు కూడా ఈ 2 hours స్పీచ్ చెప్పారంట. ఇంకా చూడాలి పాపం వాళ్ళ తంటాలు. వినేవాళ్ళంటే ఓకే, వినలేకపోతే బయటికి వెళ్ళిపోతారు. పాపం చెప్పేవాళ్ళు స్టేజ్ మీద కూర్చొని వినేవాళ్ళకి ఇంకెంత కష్టమో పాపం వాళ్ళకి. తప్పదుగా నేనైతే టైం వేస్ట్ ఎందుకని చెప్పి పాత వీడియోలు ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకుందామని చెప్పి ఆ ఎడిటింగ్ పనిలో పడిపోయాను. ఇక వీళ్ళు స్పీచెస్ అన్ని ముగించేసి ఎన్ని క్లాసులు ఉన్నాయో, ఆ క్లాస్కి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో, ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క కేటగిరీ చొప్పున అవార్డులు ఇచ్చుకుంటూ పిల్లకాయలందరినీ పిలిచి వాళ్ళకు మెడలు, ఒక సర్టిఫికెట్, అలాగే ఉన్న స్టాఫ్ అందరికీ కూడా అప్రిషియేషన్ చేసి ఫైనల్ గా డాన్స్ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళైతే ప్రీ ప్రైమరీ వాళ్ళు. స్టేజ్ ఎక్కేటప్పుడు చాలా బాగా యాక్టివ్ గానే ఎక్కారు, డాన్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయంగానే స్టేజ్ మీద వీళ్ళు బబుల్స్ వదిలారు. ఇంకంతే, చేసేవాడు అక్కడ ఉన్నాడు కదా మధ్యలో, వాడు చాలా యాక్టివ్ గా చేశాడు. కానీ ఆ బబుల్స్ చూడంగానే వాటితో ఆడుకొనే సరిపోయింది. చాలా ఫన్నీ అనిపించింది. యాక్చువల్లీ ఇలాగే ఉంటుందన్నమాట పిల్లలతో డాన్స్లు అంటే. స్టేజ్ కింద యువతలు మేము కూర్చొని కూడా కొంతమంది పేరెంట్స్, ఏముంటుందబ్బా ఈ ప్రీ ప్రైమరీ డాన్స్లు అంటే, రోలీ పోలీ, జంప్ అప్ హై ఇవే ఉంటాయి కదా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదో ఆ పేరెంట్స్ కి మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మన పిల్లల్ని అలా బుజ్జి కాస్ట్యూమ్ తో, మంచి మేకప్ తో అలా స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే చూసుకోవడానికి మనకు కూడా ముచ్చటగానే అనిపిస్తుంది. నేను కూడా అదే ఎగ్జైట్మెంట్ తో వెళ్లేదాన్ని లాస్ట్ ఇయర్, అంతకు ముందు కూడా. కానీ ఈ ఇయర్ మాత్రం దివిజ డే 1 నుంచే స్టార్ట్ చేసిందండి. ఈ రోజు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అని చెప్పి ప్రతి స్టెప్ ప్రతిరోజు చూపించేది నాకు. సో నార్మల్. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు డాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ అని చెప్పి గ్రూప్ గా నించో పెడితే వీళ్ళు ఏం చేశారంటే డాన్స్ మధ్యలో వాటర్ బబుల్స్ వదలటము, ఇలా పాపప్ పేపర్స్ అన్ని పాపప్ చేయడము, ఇలా చేయటం వల్ల బాగా చేసే పిల్లలు కూడా డైవర్ట్ అయిపోయి వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
ఇది చూస్తుంటే నాకు భవేష్ చిన్నప్పటి పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. వాడి స్కూల్లో ప్రీ స్కూల్లో ఉన్నప్పుడే హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో ప్రోగ్రామ్ అన్నమాట. అక్కడైతే కెమెరా మూవ్ అవుతూ ఉంటుంది, పిల్లల మధ్యలోకి కూడా వచ్చేదన్నమాట. అది చూసి ఒక పిల్లోడైతే చాలా భయపడిపోయాడు. సో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ వేరు, క్లాస్ రూమ్ లో చేసేది వేరు. క్లాస్ రూమ్ లో బాగా చేయని వాళ్ళు, అంటే సరిగ్గా లైన్ లో నించోని టీచర్ అనుకున్నట్టుగా చేయని వాళ్ళు స్టేజ్ మీద బాగా చేస్తారు. స్టేజ్ మీద బాగా చేస్తారులే, వీని ఫ్రంట్ నించోబెట్టాలి, వీని హైలైట్ చేయాలి అని అనుకుంటే వాడు స్టేజ్ ఎక్కంగానే తుస్సుమంటుంది. ఇదైతే నాకు టీచర్ గా బాగా ఎక్స్పీరియన్స్. పొద్దున వచ్చి కూర్చుంటే ఇంకా మా బేబమ్మ పర్ఫార్మెన్స్ రానే లేదు. మాకన్నా వెనకొచ్చిన వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ అయిపోయి వెళ్ళిపోయారు కూడా. ఫైనల్లీ ఇదిగోండి 12:30కి బేబీ స్టేజ్ ఎక్కింది. మార్నింగ్ సీట్ ఎక్కడో లాస్ట్ లో దొరికిందని చెప్పాను కదా. ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాక ఫైనల్ గా బేబీ పర్ఫార్మెన్స్ వచ్చింది. మాకు కూడా సీట్ ఫ్రంట్ రోలో కొంచెం దగ్గరలో దొరికింది అనమాట. సో అక్కడ వెళ్ళి కూర్చొని బేబీ డాన్స్ చూసాము. ఈమె రోలీ పోలీ చేయనివ్వండి, జంప్ అప్ హైల్ చేయనివ్వండి, టర్న్ అబౌట్ చేయనివ్వండి, ఏది చేసినా వింతే వాళ్ళ నాన్నకి. అంతే కదా, ఫస్ట్ టైం అవ్వనివ్వండి, సెకండ్ టైం అవ్వనివ్వండి, కూతురు ఎన్నిసార్లు చేసినా చేసినా అది ముద్దుగానే ఉంటుంది ఫాదర్స్ కి. అందుకే ఇక్కడ స్కూల్లో వాళ్ళు ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి, దూరంగా కూర్చోండి అని చెప్తున్నా కూడా ఎవరు వినంక దగ్గరికి వెళ్ళి ఇలా ఫోటోలు తీసుకుంటూనే ఉన్నాము. ఫైనల్ గా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. పాపని తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చింది నేనొక్కదాన్నేనండి. పాపం కిట్టు తినేసాడు, ఇంకా దివిజకు కూడా పెట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా స్నాక్స్ కూడా పెట్టి పంపించాను. వెయిటింగ్ హాల్లో ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి ఆకలిస్తుంది కదా పిల్లలకి అని టీచర్ వాళ్ళు ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టి పంపించమని చెప్పారు. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో దివిజ కాస్ట్యూమ్స్ వేసి లైట్ గా పౌడర్ వేసి పంపించాము, కానీ వాళ్ళు మాత్రం ఫుల్ మేకప్ వేశారు. దూరం నుంచి మాకు అంతగా అర్థం కాలేదు, కానీ దగ్గర నుంచి చూస్తుంటే చాలా హెవీ మేకప్ అనిపించింది. దివిజ ఇంకా మేకప్ గురించి చెప్తూనే ఉంది, అమ్మా బాయ్స్ కూడా లిప్స్టిక్ వేసారమ్మా అని. దాన్ని తుడుచుకోకుండా అట్లే చాలాసేపు ఉంచుకుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకి పేరెంట్స్ కి కూడా టోకెన్స్ ఇచ్చారు, స్నాక్స్ టోకెన్స్. సో ప్రోగ్రామ్ అయిపోయి బయటికి రాగానే ఆ టోకెన్ తీసుకుని దివిజ స్నాక్స్ తీసుకుంది. 10 o'clock అంతా ప్రోగ్రామ్ అయిపోతుంది, ఇంటికి వచ్చి వంట చేసుకోవచ్చు అనుకున్న నాకు 12:30 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 1:30 అవుతుంది. ఇంకా అసలే ఆకలితో ఉన్నాం, వంట చేస్తానా చెయ్యనుగా, అందుకే ఛాన్స్ దొరికింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ ఏరియాలో దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళామన్నమాట. ఇదిగో చూడండి, మా బుజ్జి తల్లి కాస్త బూచి తల్లిలాగా అయిపోయింది. నేనైతే 1కి 2 బొట్లు పెట్టి పంపించాను, అసలు వాళ్ళు బొట్టే అక్కర్లేదని తీసేశారు. ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. రెస్టారెంట్ కి అయితే ఈజీగానే వెళ్ళగలిగాం, కానీ కార్ పార్కింగ్ దొరకడమే చాలా కష్టమైపోయింది. కిట్టు దివిజ మేము కార్ పార్క్ చేసుకొని వస్తాం, లోపలికి వెళ్ళి ఆర్డర్ చేయని అన్నారు. నాకేదో అంతా తెలిసిన దానిలాగా వెళ్ళి ఎంటర్ అయిపోయాను. హోటల్ అంబియన్స్ అంతా చాలా బాగా అనిపించింది. తర్వాత నేను ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ ఆర్డర్ వచ్చేదానికన్నా ముందు వాళ్ళు టేబుల్ మీద ఇట్లా సాలెడ్ పెడతారు కదా, మన సైడ్ సాలెడ్ అంటే ఆనియన్, కుకుంబర్, క్యారెట్, లెమన్ ఇది పెడతారు. వీళ్ళు వాటితో పాటు ఎక్స్ట్రాగా మ్యాంగో పికిల్ పెట్టారు. నేను చాలా వింతగా ఫీల్ అయ్యాను, బిర్యానీ ఆర్డర్ కి మ్యాంగో పికిల్ కి ఏంటి సంబంధం అని. కానీ ఆర్డర్ వచ్చాక తెలిసింది, చెప్తానేంటో. దానికన్నా ముందు నేను క్రిస్పీ కార్న్ అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. తెలియకుండా ఏది పెట్టకూడదని తర్వాత తెలుసుకున్నాను అనమాట. ఇది నిజంగానే చాలా క్రిస్పీగా ఉంది. ఎంత క్రిస్పీగా ఉందంటే నమ్మలేక దవడల నొప్పులు వచ్చాయంత. Oh my god. నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఫస్ట్ స్టార్టర్ వచ్చిన తర్వాత కూడా కృష్ణ వాళ్ళకి ఇంకా కార్ పార్కింగ్ దొరకలేదు. ఇది చూస్తే కిట్టు ఇప్పుడు నన్ను ఏమంటాడు, ఇది మొత్తం నన్నే తినమంటే నా పరిస్థితి ఏంటి అని ఎన్ని డౌట్స్ వచ్చాయో. ఫైనల్లీ దివిజ, కృష్ణ ఇద్దరు వచ్చారు. దివిజ ఒక్కటి టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పింది. పోనీలో ఏదన్నా తింటుంది అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. చూసారు కదా ఎంత హార్డ్ గా ఉందంటే, ఫోర్క్ తో గుచ్చినా కూడా అది గుచ్చుకోలేదన్నమాట. నేను ఇంకా ట్రై చేశానంటే అది ఎగిరిపోయి వేరే వాళ్ళ ప్లేట్ లో పడి అలా ఏదన్నా రభస అవుతుందేమో అని చెప్పి నోరు మూసుకొని చేత్తో తిన్నాను. కిట్టు మాత్రం నాలా కాదు, తొందరపడి ఏదో ఒకటి నాలాగా ఆర్డర్ పెట్టకుండా ఆలోచించి పేజీలన్నీ తిరగేసి అప్పుడు ఆర్డర్ పెడతాడనమాట. ఈవిని చూడండి ఇక్కడ ఏం చేస్తుందో, తినవే అంటే
మొన్న మధ్య కత్తి పడవ ఎలా చేయాలి పేపర్ తో ఆరిగామి నేర్చుకుంది. ఇంక అప్పటి నుంచి ఏ పేపర్ కనపడినా కూడా దాంతో పడవలు చేస్తూనే ఉంది. ఇక్కడ కూడా టిష్యూ పేపర్ తీసుకొని పడవలు స్టార్ట్ చేసింది. మొత్తానికైతే మా లంచ్ ముగిసింది. ఇంతకీ మీకు చెప్పలేదు కదా టేబుల్ మీద వాళ్ళు మ్యాంగో పికిల్ ఎందుకు పెట్టారో బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు అని. మన సైడ్ అయితే ఫుల్ మీల్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇలా రకరకాల పచ్చళ్ళు పెడతారు. కానీ బిర్యానీలోకి వీళ్ళు ఇది ఎందుకు పెట్టారో తెలుసా? బిర్యానీ చాలా తీయగా ఉంది. ఎక్కడైనా బిర్యానీ తీయగా ఉంటుందా? అది తినలేక ఆ ఫ్లేవర్ నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేను దాన్ని మ్యాంగో పికిల్తో కలిపి తిన్నాను. మేబీ వీళ్ళకి కూడా ముందే తెలిసి అది పెట్టుంటారు. పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెడితే చివరికి అది ఆవకాయ బిర్యానీ అయ్యింది. ఇప్పుడు నేను బిల్లు రెండిటికి కట్టాలేమో, పన్నీర్ బిర్యానీకి ఆవకాయ బిర్యానీకి. కాదు కదా. ఇక్కడ చూసారా, అంత ఇష్టంగా బిర్యానీ తినాలని వెళ్ళి ఇంత కష్టంగా ఎందుకు తింటున్నానో తెలుసా? ఇప్పుడు తింటున్న ప్లేట్ నాది కాదు, దివిజాది. ఆమెన్నీ వదిలేసినవి కూడా నేనే కదా తినాలి. తినకుండా రెస్టారెంట్ బయట ఉన్న వాటర్ ఫౌంటైన్ తో ఆడుతుంది. ఇంకేం చేస్తాం, ప్లేట్ లో ఉన్నంత వరకు తినేసి మిగతాదంతా పార్సిల్ కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో నైట్ కూడా వంట చేసే పని లేదు. సో తింటం అంతా అయిపోయింది. ఫైనల్ గా బిల్ పే చేస్తున్నాం. ఇక్కడ బిల్ పే చేయకపోయినా ఊరుకుంటారేమో, కానీ రేటింగ్ ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేటట్టు లేదు. ఆ పిల్ల పక్కనే నించొని సార్ 5 స్టార్ ఇవ్వండి, నా పేరు మెన్షన్ చేయండి, మీకేం నచ్చిందో చెప్పండి అనుకుంటూ రేటింగ్ ఇప్పించుకుంది. అంతే కదా మరి, అడగంది అమ్మైనా పెట్టదు. మీరైనా అంతే కదా, అడగకుండానే సబ్స్క్రైబ్ చేసుకుంటారా? అడగకుండానే మన వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారా? లేదు కదా. అందుకనే ప్లీజ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.